ఆహానా పెళ్ళంట స్వర్గీయ కోట శ్రీనివాసరావు గారు ఇంటికి పిలిచి అందరినీ చికెన్ మటన్ పెడతా, చికెన్ బిర్యానీ పెడతా అని చెప్పి గుమ్మానికి కోడి కట్టి అది కోసి మీకు వంట చేసి చికెన్ బిర్యానీ పెట్టిన అనుకోండి, జింజర్ చికెన్ పెట్టిన అనుకోండి, చికెన్ 65 పెట్టిన అనుకోండి, చికెన్ కర్రీ పెట్టిన అనుకోండి అని ఏ రకనైతే సినిమాలు చెప్పాడో రేవంత్ రెడ్డి గారు కూడా ఏ పథకాలు అమలు చేయకుండానే అమలు జరిగినట్టు అనుకోండి. ఈరోజు కేరళ మాట్లాడినట్టే రేపు తెలంగాణలో కూడా మాట్లాడే ప్రమాదం ఉంది. మరి ఈ రకంగా పచ్చి మోసాలను, పచ్చి అబద్ధాలను, అమలు చేయనటువంటి అనేక కార్యక్రమాలను అమలు చేసినట్టు ప్రచారం చేయడంలో మరి కాంగ్రెస్ పార్టీ మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో వైఫల్యం చెంది విఫలం చెంది ఏ పథకం కూడా సమర్థవంతంగా అమలు చేయకుండా కేరళ రాష్ట్రానికి వెళ్ళి రండి చూడండి అని చెప్పి ధైర్యంగా చెప్పడం ఏదైతున్నదో మోసం చేయడంలో ఎంత ధైర్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. అమలు చేయకపోవడం ఒక మోసం అయితే, అమలు చేస్తామని చెప్పి మభ్యపెట్టడము, అబద్ధాలు మాట్లాడము, తప్పుడు ప్రచారం చేయడము అది మరింత దగా మోసం, అది మహామోసం. అది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లలకు ఇచ్చినటువంటి హామీలేమని, తులం బంగారం ఎక్కడ పోయింది, అమ్మాయిలకు స్కూటర్ ఎక్కడ పోయింది, మరి ఈరోజు నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి, నిరుద్యోగ యువతకు నెలకు 4,000 రూపాయల ఆర్థిక సాయం ఎక్కడ పోయింది, నిరుద్యోగ భృతి. ఈరోజు 6 గ్యారంటీస్ అమలు చేశామని చెప్పడం ఏదైతున్నదో ఇంతకంటే ఈ దేశాబ్దంలో ఇంతకంటే మోసము అబద్ధం ఇంకోటి ఉండదు. కాబట్టి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.